Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on anomalous secondary growth in Dracaena stem. సో డ్రసీనా స్టెమ్లో జరిగే అనామలస్ సెకండరీ గ్రోత్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. జనరల్లీ డ్రసీనా అనేది మోనోకాట్. అక్కరెన్స్ ఆఫ్ సెకండరీ గ్రోత్ ఇన్ మోనోకాట్స్ ఈజ్ అన్ అన్యూజువల్ ఫినామినాన్. ఇట్ నాట్ ఏ యూజువల్ ఫినామినాన్. వై? బికాజ్ మోనోకాట్స్ అనేవి సెకండరీ గ్రోత్ అనేది పెర్ఫామ్ చేయవు. గ్రాసెస్లో మనం గమనిస్తుంటాం కదా, దే ఆర్ టెండర్ కదా, సో సెకండరీ గ్రోత్ జరగదు. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ అనమాట. డ్రసీనా అనేది సెకండరీ గ్రోత్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఆ సెకండరీ గ్రోత్ ఎలా ఉంటుంది? అనామలస్గా ఉంటుంది, అంటే అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ ఉంటుంది. సో నార్మల్ కండిషన్స్లో ఉండదు, అబ్నార్మల్గా ఉంటుంది. ఆ సెకండరీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దానికన్నా ముందు డ్రసీనా ప్లాంట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. సో చూడండి, చూస్తున్నారు కదా, ఇది డ్రసీనా ప్లాంట్. సో దీని నేమ్ డ్రసీనా రిఫ్లెక్సా. ఇది మోనోకాట్ అండి. జనరల్గా మోనోకాట్స్ గ్రాసెస్ దే డు నాట్ పెర్ఫామ్ సెకండరీ గ్రోత్. అఫ్ కోర్స్ ఇక్కడ ఎక్సెప్షన్ అనమాట. హియర్ డ్రసీనా ఈజ్ పెర్ఫార్మింగ్ సెకండరీ గ్రోత్, అందుకే ఇవి ష్రబ్స్ లాగా పెరుగుతాయి. సో ఇక్కడ సెకండరీ గ్రోత్ అనేది ఫంక్షనల్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అందువల్ల ఈ సెకండరీ గ్రోత్ని మనం నాన్ అడాప్టివ్ టైప్ ఆఫ్ సెకండరీ గ్రోత్ అంటున్నాము. చూస్తున్నారు కదా, ఇది డ్రసీనా రిఫ్లెక్సా. దీన్ని మనం సెక్షన్ కటింగ్ తీసినప్పుడు సెకండరీ గ్రోత్ ఏ ప్యాటర్న్లో జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో డ్రసీనా అనేది ఇట్స్ ఎ మెంబర్ ఆఫ్ ఆస్పరాగేసి ఫ్యామిలీ. ఈ ఆస్పరాగేసి అనే కుటుంబానికి చెందిన మొక్క. సో లెట్స్ సీ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ డ్రసీనా ప్లాంట్. ప్రైమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూద్దాం. అంటే అబ్నార్మల్ గ్రోత్ కన్నా ముందు, ఐ మీన్ అనామలస్ సెకండరీ గ్రోత్ కన్నా ముందు దాని ప్రైమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ప్రైమరీ స్ట్రక్చర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ వీ నో దట్ ఎపిడెర్మిస్, కార్టెక్స్, వెసిక్యులర్ సిలిండర్. సో లెట్స్ సీ. సో దిస్ ఈస్ ద ప్రైమరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎపిడెర్మిస్. దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే ఎపిడెర్మిస్ అంటున్నాము. సో ఎపిడెర్మిస్లో ఏముంటాయి అంటే సింగిల్ బ్యారల్ షేప్డ్, సింగిల్ రో ఆఫ్ బ్యారల్ షేప్డ్ సెల్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్ని కవర్ చేస్తూ క్యూటికిల్ అనేది కూడా ఉంటుంది. ఎపిడెర్మిస్ని కవర్ చేస్తూ క్యూటికిల్ అనేది కూడా ఉంటుంది. సో తర్వాత ఆఫ్టర్ సెకండ్ జోన్ ఏంటి అంటే కార్టెక్స్ అనమాట. కార్టెక్స్లో ఏముంటుంది అంటే పారంకైమాటస్ సెల్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది కార్టెక్స్లో ఏమున్నాయి? పారంకైమాటస్ సెల్స్ ఉన్నాయి. తర్వాత మనం చూసినట్లయితే కార్టెక్స్ వెరీ నెక్స్ట్ వాసికులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఈ వాసికులర్ బండిల్స్ అనేవి మెనీ వాసికులర్ బండిల్స్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద గ్రౌండ్ టిష్యూ, అంటే కార్టెక్స్లోనే ఎంబడై ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. సో స్కాటర్డ్ వెసికులర్ బండిల్స్ ఉండడం అనేది మోనోకాట్ స్టెమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. అందుకనే వాటిల్లో సెకండరీ గ్రోత్ జరగదు. అంటే యూస్టీల్ ఉందనుకోండి, సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఉండటం వల్ల దే ఆర్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. దట్స్ వై ఇక్కడ మనకి సెకండరీ గ్రోత్ అనేది జరగదు. చూడండి, ఈ వాసికులర్ బండిల్స్ అన్నీ కూడాను కాన్సెంట్రిక్ వాసికులర్ బండిల్స్ అనమాట. కాన్సెంట్రిక్ వాసికులర్ బండిల్స్ అంటే ఏంటి అంటే లోపల జైలం ఉండి దాన్ని కంప్లీట్గా కవర్ చేస్తూ ఫ్లోయం ఉంటుంది. దట్ మీన్స్ వన్ టిష్యూ ఈజ్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ద అదర్ టిష్యూ. అలా అయినా ఉండొచ్చు, లేదా లోపల ఫ్లోయం ఉండి ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ద జైలం అనమాట. అయితే ఇక్కడున్న వాస్కులర్ బండిల్స్ ఏంటి అంటే కొన్ని స్పీషీస్లో యాంఫీవాజల్ వాస్కులర్ బండిల్స్ ఉన్నాయి. యాంఫీవాజల్ వాస్కులర్ బండిల్స్ అంటే ప్యాచ్ ఆఫ్ ఫ్లోయం, మధ్యలో ఫ్లోయం ఉంటుంది, దట్ ఈజ్ సరౌండెడ్ బై జైలం. దాన్ని సరౌండ్ చేస్తూ జైలం ఉంటుందన్నమాట. సో డ్రసీనాలో ఉన్నటువంటి జనరల్గా ఉండేటువంటి వాసికులర్ బండిల్స్ యాంఫీవాజల్ వాసికులర్ బండిల్స్, అంటే ఫ్లోయం కంప్లీట్లీ సరౌండెడ్ బై ద జైలం. ఓకే, సో
ఈ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ని ఏమంటాము మనం అంటే కనుక కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ అని అంటాం అనమాట. ఇన్ సమ్ కేసెస్ కొల్లేటరల్ అండ్ conjoint vascular bundles have been reported. సో కొల్లేటరల్ అంటే ఏంటి అంటే ఫ్లోయం బయట వైపుకు ఉండి జైలం లోపల వైపుకు ఉండి బట్ దే ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ రేడియస్. గుర్తుపెట్టుకోండి, ఒకే రేడియస్ మీద ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ కాల్డ్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్. సో conjoint vascular బండిల్ అంటే ఏంటి అంటే సేమ్ అది కూడాను చూడండి, జైలం అండ్ ఫ్లోయము సైడ్ బై సైడ్ ఉంటాయి. ఫ్లోయము జైలము సైడ్ బై సైడ్ అంటే పక్క పక్కన ఉంటే దాన్ని మనము conjoint vascular బండిల్స్ అంటాము. అంటే జనరల్గా కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఇన్ సమ్ కేసెస్ కొల్లేటరల్ అండ్ conjoint vascular బండిల్స్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి ఏ టైప్ ఉన్నాయి? యాంఫీవాజల్ ఉండొచ్చు లేదా కొల్లేటరల్ conjoint టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ప్రైమరీ స్ట్రక్చర్ అనమాట. ప్రైమరీ స్ట్రక్చర్ దాటిన తర్వాత సెకండరీ గ్రోత్ జరుగుతుంది. సెకండరీ గ్రోత్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సో ప్రైమరీ వాస్కులర్ బండిల్స్కి బయట వైపు అంటే ప్రైమరీ వాస్కులర్ బండిల్స్కి బయట వైపు కార్టెక్స్లో చూడండి, కార్టెక్స్లో కేంబియం అనేది ఇనిషియేట్ అవుతుంది. ఈ కార్టెక్స్లో కేంబియం అనేది ఇనిషియేట్ అవుతుంది. డ్యూ టు ద కేంబియల్ యాక్టివిటీ, హియర్ ద కేంబియల్ యాక్టివిటీ ఈజ్ అన్యూజువల్ అండ్ ప్రొడ్యూసెస్ మోర్ సెల్స్ ఇన్వర్డ్స్ దాన్ అవుట్వర్డ్స్. ఓకే, సో ద కేంబియం ప్రొడ్యూసెస్ మోర్ సెల్స్ ఇన్వర్డ్స్ దాన్ అవుట్వర్డ్స్. బయట వైపు తక్కువ సెల్స్ని, లోపల వైపు మెనీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్నర్ సైడ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పారంకైమాటస్ కంజంక్టివ్ టిష్యూ. ఇన్నర్ సైడ్ సెల్స్ పారంకైమాటస్ కంజంక్టివ్ టిష్యూగా ఫామ్ అవుతాయి. మరియు సెకండరీ యాంఫీవాజల్ ఆర్ కొల్లేటరల్ వాస్కులర్ బండిల్స్ ఫామ్ అవుతాయి. సో కార్టెక్స్లో ఇనిషియేట్ అయిన కేంబియల్ యాక్టివిటీ వల్ల లోపల వైపుకి మెనీ రోస్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బయట సైడ్కి మినిమం రోస్ ప్రొడ్యూస్ అవుతాయి. లోపల వైపుకి తయారైన ఆ సెల్స్ దేని కింద ఫామ్ అవుతాయి అంటే 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. ఒకటి పారంకైమాటస్ కంజంక్టివ్ టిష్యూ, రెండోది వాస్కులర్ బండిల్స్. ఆ వాస్కులర్ బండిల్స్ అయితే యాంఫీవాజల్ వాస్కులర్ బండిల్స్ అవ్వచ్చు లేదా కొల్లేటరల్ ఆర్ conjoint వాస్కులర్ బండిల్స్ అవ్వచ్చు. అయితే బయట వైపుకి సెల్స్ ఏమొస్తాయి అంటే అవుటర్ సైడ్ సెల్స్ దే ప్రొడ్యూస్ సెకండరీ కార్టెక్స్. ఓకే, outer side cells they produce secondary cortex. They are thick walled and are lignified. Okay, they are also arranged in regular rows. బయట వైపుకి వచ్చిన సెల్స్ కూడా రెగ్యులర్ రోస్లో అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. చూడండి, దిస్ ఈజ్ ద సెక్షన్ ఆఫ్ డ్రసీనా స్టెమ్ షోయింగ్ అనామలస్ సెకండరీ గ్రోత్. చూడండి, సెకండరీ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగింది? ప్రైమరీ వెసికులర్ బండిల్స్కి బయట వైపు ఒక కేంబియల్ రింగ్ అనేది ఇనిషియేట్ అయింది. సో ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ అమౌంట్ ఆఫ్ సెల్స్ ఇన్నర్ సైడ్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ సెల్స్ అవుటర్ సైడ్. సో ఇన్నర్ సైడ్ ఏమి సెల్స్ వచ్చాయంటే 2 kinds ఆఫ్ సెల్స్ వచ్చాయి. అవేంటి? కంజంక్టివ్ టిష్యూ, పారంకైమాటస్ కంజంక్టివ్ టిష్యూ. ఈ వెసికులర్ బండిల్స్ మధ్యలో ఉంది కదా, ఇది కంజంక్టివ్ టిష్యూ. అండ్ ఆల్సో దే ప్రొడ్యూస్ వాస్కులర్ బండిల్స్. ఆ వాస్కులర్ బండిల్స్ అనేవి ఎయిదర్ యాంఫీవాజల్ టైప్ ఆర్ కొల్లేటరల్ ఆర్ conjoint టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అనమాట. ఓకే, సో అవుటర్ సైడ్ ఆఫ్ ద లోపల వైపుకి 2 types వచ్చాయి, కంజంక్టివ్ టిష్యూ అండ్ వాస్కులర్ బండిల్స్. మరి అవుటర్ సైడ్కి ఏమొచ్చింది? సెకండరీ కార్టెక్స్ వచ్చింది. సెకండరీ కార్టెక్స్ దట్ ఈస్ ఆఫ్ పారంకైమా, సెకండరీ పారంకైమా అనమాట. సో థిక్ వాల్డ్, దే ఆర్ థిక్ వాల్డ్ అండ్ ఆర్ లిగ్నిఫైడ్. దే ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ రోస్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. అయితే డ్రసీనాలో ఇంకొక అబ్నార్మల్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టోరీడ్ కార్క్. సో మీన్ వైల్ ఏం జరుగుతుందంటే ఈ లోపల సెకండరీ వెసికులర్ బండిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మీన్ వైల్ దేర్ ఈజ్ అనదర్ కేంబియల్ రింగ్ ఫార్మేషన్ అక్కర్స్ ఇన్ ద కార్టెక్స్ రీజియన్.
చూడండి కార్టెక్స్లో అనదర్ కేంబియల్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కార్క్ కేంబియం. సో ఈ కార్క్ కేంబియం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే దేర్ parenchymatous cells they undergoes many times periclinal divisions resulting in the formation of many rows of soberized thickening cells. సో అక్కడ మెనీ పెరిక్లీనల్ డివిజన్స్ జరగటం వల్ల ఏమవుతుంది, సూబరిన్తో థికనింగ్స్ ఉన్నటువంటి మెనీ రోస్ ఆఫ్ కార్టెక్స్ ఫామ్ అవుతుంది. ఐ మీన్ కార్క్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం స్టోరీడ్ కార్క్ అని అంటాం అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ డ్రసీనా స్టెమ్ గురించి. సో అయితే డ్రసీనా స్టెమ్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అనామలస్ సెకండరీ గ్రోత్ అనేది డ్రసీనాలో జరుగుతుంది. జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రైమరీ వెసికులర్ బండిల్స్కి అవుటర్ సైడ్ అనేది ఒక కేంబియల్ రింగ్ ఇనిషియేట్ అయ్యి ఇట్ ఈస్ షోయింగ్ అన్యూజువల్ ప్రొడక్షన్ ఆఫ్ టిష్యూస్. అన్యూజువల్ ప్రొడక్షన్ ఆఫ్ టిష్యూస్ జరిగినప్పుడు ఏమవుతుంది, లోపల సైడ్కి 2 kinds ఆఫ్ సెల్స్ వస్తాయి. దే ఆర్ కన్జంక్టివ్ టిష్యూ ఇన్ బిట్వీన్ వెసికులర్ బండిల్స్ ఉంటుంది, వెసికులర్ బండిల్స్ వస్తాయి. వెసికులర్ బండిల్స్ మేబీ యాంఫీవాజల్ ఆర్ కొల్లేటరల్ వెసికులర్ బండిల్స్. యాంఫీవాజల్ అంటే ఏంటి, కొల్లేటరల్ అంటే ఏంటి, కొంజాయింట్ అంటే ఏంటి చెప్పాను కదా. సో బయట వైపుకి సెకండరీ కార్టెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీన్ వైల్ దేర్ ఈజ్ ఏ ఇనిషియేషన్ ఆఫ్ కార్క్ ఇన్ బిట్వీన్ ద కార్టికల్ సెల్స్ మధ్యలో కార్క్ అనేది ఫామ్ అయ్యి కార్క్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది. ఈ కార్క్ కేంబియం అనేది అన్యూజువల్గా పెరిక్లీనల్ డివిజన్స్ జరగటం వల్ల సోబరైజ్డ్ స్టోరీడ్ కార్క్ అనేది ఫామ్ అవుతుంది. బయట సైడ్కి కార్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ డ్రసీనా స్టెమ్ టియర్స్. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.